హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఎక్కువగా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. హెయిర్ బాగా ఊడిపోతున్నా, హెయిర్ బాగా డ్రైనెస్గా ఉన్నా కానీ ఈ ప్యాక్ వేసుకున్నాము అంటే కనుక హెయిర్కి మనకి ఒక 20 మినిట్స్లోనే అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మన హెయిర్ చాలా సిల్కీగా అండ్ స్మూత్గా ఉండి మన హెయిర్ గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఓన్లీ 2 ఐటమ్స్తోనే మనము హెయిర్ ప్యాక్ చక్కగా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. ముందుగా హైబిస్కస్ లీవ్స్ తీసుకున్నాను, మందార ఆకులు తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మనకి హైబిస్కస్ ఫ్లవర్ కానీ, హైబిస్కస్ లీఫ్ కానీ, మందార ఆకు కానీ, మందార పువ్వు కానీ మనకి హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందండి. మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా కానీ, డాండ్రఫ్ ఉన్నా కానీ, వైట్ హెయిర్ ఉన్నా కానీ అవి మొత్తం తగ్గించి మన హెయిర్ని హెల్దీగా ఉంచడానికి మనకి మందార ఆకు కానీ, మందార పువ్వు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఏ హెయిర్ ప్యాక్లో కానీ లేదా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కానీ మనము ఇవి యాడ్ చేయడం వలన మన హెయిర్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా ఒత్తుగా పెరగటానికి, దృఢంగా ఉండటానికి మనకి ఈ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత కలబంద తీసుకున్నాను. కలబంద 2 తీసుకున్నానండి. తీసుకొని మనకి ముళ్ళల్లే ఉంటాయి కదా, అవి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి కలబంద స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా మంచిదండి. హెయిర్కి అయితే కనుక మన హెయిర్ బాగా డ్రై అయిపోతున్నా, హెయిర్ బాగా ఊడిపోతున్నా కానీ ఎక్కువగా డ్రైనెస్కి అయితే కనుక మనము ఈ కలబందను యూజ్ చేయటం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటాయి. మనకి కలబంద రోజు ఫేస్ కానీ హెయిర్ కానీ అప్లై చేసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డాండ్రఫ్ని చక్కగా రిమూవ్ చేస్తుంది అండ్ డ్రై అయిపోయిన హెయిర్ని స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి కలబంద చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి 2 కాంబినేషన్లో మనం హెయిర్ ప్యాక్ యూజ్ చేసుకున్నామంటే కనుక మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మన హెయిర్కి. ఇవి రెండింటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. రెండింటిని ముందు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్యాక్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి 2 బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కోడ్ యాడ్ చేసుకోండి, పెరుగు లేదు అని అంటే కనుక అసలు ఇవి 2 అయితేనే మనం ఆల్రెడీ కలబంద యాడ్ చేసాం కాబట్టి మనకి ఇంకా కోడ్ కూడా అవసరం లేదు, పెరుగు. ఈ వీటి వల్లే మన హెయిర్ చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనకి కలబందలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 or 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి లీవ్స్ అనేవి లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిక్ అయిపోయి ఉంటుంది. హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వీక్లీ 3 times లేదా 2 times అప్లై చేసుకుంటే కనుక హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్గా ఉంచి డాండ్రఫ్ని తగ్గిస్తుంది. వీక్లీ 3 or 2 times అప్లై చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ హెయిర్తోనైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ డ్రై హెయిర్తోనైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత 20 minutes ఉంచండి. 20 minutes ఉన్న తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేయండి. ఏదైనా మైల్డ్ షాంపూ తీసుకొని, మంచి షాంపూ ఒకటి తీసుకొని హెడ్ బాత్ చేసేయండి. ఈ విధంగా మన హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.